హాయ్ అండి. మా బావగారింటికి మేము వీకెండ్ రోజు వెళ్ళొచ్చాం కదా! ఆ వీడియో పెడుతున్నానండి. వెళ్ళినప్పుడు చేసిన ఐటెమ్స్ అనమాట. బ్రెయిన్ చేసింది చాము, చికెను, తలకాయ కూర అంటారు కదా! అది, ఇంకా సాలడ్ అలా చాలా వెరైటీస్ చేసిందండి. బిర్యానీ కూడా చేసింది కానీ అసలు నేనది క్యాప్చర్ చేయలేకపోయాను. కొంచెం లేట్ వెళ్ళామనమాట. ఇంకా గేమ్స్ స్టార్ట్ చేసాం. పిల్లలకి ఫుడ్ పెట్టేసి ఇంకా గేమ్స్ స్టార్ట్ చేసామండి. మా ఆయన చాము మాత్రం అసలు పట్టు వదలని విక్రమార్కుల్లాగా అసలు భలే ఆడారు. మా బావగారు నేను టీవీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాం సరదాగా. ఇదిగోండి వీళ్ళు సీరియస్గా ఆడేస్తున్నారు. ఈలోపు మా బావగారు టీవీలో ఏదో వచ్చింది అని చెప్పి అయ్యో మిస్ అయిపోయామంట, అయ్యో ఏంటి అని చూపిస్తూ ఉన్నారనమాట. ఇంకా అలాగా అసలు పిల్లలు చక్కగా లోపల బిజినెస్ గేమ్ ఆడుకుంటున్నారు. ఇదిగోండి మేము బాహుబలి సినిమా చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్. ఈలోపు వీళ్ళిద్దరూ ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారని డిస్కషన్ సీరియస్గా. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకి ఏదో ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో రివిజన్ ఉంది అండ్ యోగా అని చెప్పేసి భలే ఆ యోగా మ్యాట్స్ తీసుకొని బయలుదేరిపోయారండి. సరే నాన్న పద వస్తానని చెప్పి వెళ్ళాను. అసలు మార్నింగ్ టైం మాత్రం ఎంత బాగుందో, చల్ల గాలి అసలు చాలా బాగుంది, ఫ్రెష్గా సూపర్ ఉందండి. అసలు ఇది కొంచెము చెట్లు బాగుంటాయండి ఇక్కడ, సో గాలి చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ ఇంటి దగ్గర లేక్ కూడా ఉంది, దానివల్ల చల్లగాలి వస్తుంది, బాగుంటుంది అసలు. సో వీళ్ళ ఎవ్రీడే మార్నింగ్ రొటీన్. వాళ్ళ మమ్మీ అక్కడ దాకా వెళ్ళి బస్సు ఎక్కిచ్చేసి వస్తానమాట. మేము అడిగి వెళ్ళాక కబుర్లు చెప్పుకుంటూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వీళ్ళకి కొన్ని ఫొటోస్ తీసి అలాగా పాపం పిల్లలు మాత్రం ఒక హాఫ్ డే మిస్ అయ్యారు ఫన్. బట్ ఇట్స్ ఓకే. మధ్యాహ్నం వచ్చాక లంచ్ చేసి కాసేపు పడుకుని లేచి అప్పుడు మేమందరం బాగా ఎంజాయ్ చేసాం పిల్లలతో కూడా. అప్పటి వరకు ఇంకా చాము పనులు ఉంటాయిగా ఇంట్లో, వంట, తన బిజినెస్ అంతా ఫుల్ హడావిడి అసలు. అలా టైం గడిచిపోయింది. ఇంకా బస్సు వచ్చేస్తుందండి. గబగబా ఇంకా బస్సు ఎక్కేసారు. ఇంకా వీళ్ళ లేఅవుట్లో ఇంకో పిల్లోడు కూడా ఉన్నాడనమాట, లక్ష్య అని. ఆ అబ్బాయి కూడా సేమ్ స్కూల్ అంట, ఆ అబ్బాయి కూడా ఎక్కాడు బస్సు. సో ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. అదిగోండి ఆ పిల్లోడే చక్కగా భలే మాట్లాడతాడండి. తర్వాత కూడా వస్తాడు వీడియోలో దర్శన్తో పాటు సైకిల్ దొక్కుతూ. ఇదిగోండి బస్సు ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు. అసలు చాలా బాగుంటుందండి స్కూల్. అసలు చాము చెప్తూ ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ అయినా ఏదైనా బాగా చెప్తారు అసలు. పిల్లలు కూడా బాగా చదువుతారండి. తర్వాత చూస్తారు కదా, చాము భలే చదివిస్తుంది అసలు, పేపర్స్ అది రాసి. ఇదిగోండి వాళ్ళకి బాయ్ చెప్తున్నాను. ఇప్పుడు ఇంటికి వచ్చాక గారెలు వేసించాము. పిల్లలకి టిఫిన్ పెట్టి పంపించేసిందండి పొద్దున్నే. ఒక రౌండ్ గారెలు అయిపోయింది. ఇప్పుడు మా నలుగురు కోసం అని చెప్పి మళ్ళీ వేస్తుంది గారెలు టమాటో చట్నీ అనమాట. సూపర్ ఉందండి టిఫిన్. అసలు బాగా ఎంజాయ్ చేసాం మేమైతే, చాలా బాగుంది అసలు. ఫుల్ బ్రేక్ఫాస్ట్ నలుగురం కూర్చొని బాగా ఎంజాయ్ చేసాము. అసలు బాగా వేస్తుంది గారెలు. అసలు తినేసే గారెలు అంటే నాకు చాలా ఇష్టము. సో నేను వచ్చినప్పుడు చేసి పెడుతాను అలా అనమాట. సో పొద్దున్న ఎప్పుడో 5కి లేచిందండి, పిల్లల్ని రెడీ చేసి పంపించి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంది. మాతో పక్కన టైం స్పెండ్ చేస్తుంది, ఓ పక్కన వంట చేస్తుంది, మధ్యలో తన బిజినెస్లో పెట్టుకుంది. అన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావే, నేను షాకు. అలాగా ఇదిగోండి టమాటా పచ్చడి సూపర్ చేస్తాను. టమాటా పచ్చడి నాకు తను చేసినట్టు అసలు కుదరదు. ఇది కొంచెం స్పైసీ టొమాటో చట్నీ అనమాట. నాకు అసలు ఎప్పుడు తను చేసినట్టు అంత బాగా కుదరదు అనమాట. తను చాలా బాగా చేస్తుంది. ఇదిగోండి గారెలు కూడా చాలా సాఫ్ట్గా బాగా వచ్చాయి. ఇంకా ముందు రోజు నైట్ చేసిన తలకాయ కూర కూడా వేడి చేసి పెట్టింది. మా బావగారు కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా గారెలు అయిపోతే ఇంకా మనం తినేద్దాం రావే అని ఇంకా చాము కూడా కూర్చుంది. తిందామని సరదాగా కబుర్లు జోకులు. ఎలా తినాలో నీ వ్యూవర్స్కి చూపించు అంటే ఇలా ముక్క తీసి ఇలా చట్నీలో ముంచి తినాలి అని చూపిస్తుంది. భలే నవ్వుకున్నాం అసలు. ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఇదిగోండి సాంబార్ కోసం కూరగాయలు ఉడకపెట్టేసుకుందండి, చక్కగా పప్పు ఉడకబెట్టేసుకుంది. అసలు తను ఒక పక్కన కిచెన్లోకి వస్తుంది, మళ్ళీ అటు వెళ్ళిపోద్ది, మళ్ళీ లైవ్ చేసుకుంటుంది, మళ్ళీ వస్తుంది. నేను తన వెనకాలే తిరుగుతున్నా ఫోన్ పట్టుకొని ఏమేం చేస్తుందని. అదిగోండి సాంబార్ తాలింపు పెట్టేసి మరిగిచ్చేసింది. ఇంకా ఈలోపు మళ్ళీ తను లైవ్ పెట్టుకుందనమాట. నేను చిన్న బిట్ షూట్ చేశానండి. తను అసలు ఏదైనా అంటారు కదా, పెద్ద పెద్ద బిజినెస్లో ఒక చిన్న రూమ్ నుంచి స్టార్ట్ అవుద్దని, ఆ రూమే ఈ రూమ్ అనిపించింది నాకు ఎందుకో. చెప్పా ఇది మాత్రం నేను వీడియో తీసి పెట్టుకుంటాను, సమ్ డే నీ బిజినెస్ సక్సెస్ అయ్యాక ఈ వీడియో షేర్ చేస్తాను నీకు, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చానది నీకు చాలా హ్యాపీ అనిపిస్తొచ్చాము అంటే ఓకే ఓకే అంది. సో తను అలా చూపిస్తుంది అనమాట. దీనిది బిజినెస్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సపోర్ట్ చేయండి. తను చాలా హార్డ్ వర్కింగ్, అసలు ఏదైనా తను ఓన్గా చూసుకుంటుంది. అసలు నాకు ఇన్స్పిరేషన్ నిజంగా. వయసులో చిన్నదైనా అన్నీ చక్కబెట్టుకుంటుందండి. సో
అలాగా నాకెందుకో ఈ వీడియో భలే స్పెషల్ అనిపించింది. నేనైతే సేవ్ చేసుకుంటా డెఫినెట్‌గా. ఫ్యూచర్‌లో తనకి చూడడానికైనా బావుంటది కదా! సో, అలా అనమాట. ఉన్న దాంట్లోనే చాలా చేస్తదండి. ఇప్పుడైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంది. వెనకాల అసలు హ్యాంగర్స్ పెట్టుకొని ఛానల్‌లో లైవ్స్ పెడుతుంటుంది. తను వర్క్ చేసుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ అన్నీ చేసుకుంటుందండి. అలాగా బట్టలు కూడా బాగున్నాయండి చెప్పాలంటే. విజయవాడలో మా అత్తగారు షాపింగ్ చేసి పంపిస్తారనమాట. సో, ఇక్కడ మా బావగారు చాము పికప్ చేసుకొనొచ్చి ఇంకా తనే అన్నీ మేనేజ్ చేసుకుంటుంది. ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ప్లాన్ చేసుకొని చూసుకుంటుందనమాట. నేను జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి పెట్టానండి. మీరు తన లైవ్స్‌కి అటెండ్ అయితే లేదా తన రీల్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఐటమ్స్ గురించి. నెక్స్ట్ వంట చూపిస్తున్నాను. సాంబార్ అయితే చాలా బాగుందండి అసలు. ఎంత కమ్మగా ఉందో. తను అసలు చాలా బాగా పెడుతండి. సాంబారు బంగాళదుంప ఎప్పుడు చేసింది. సూపర్ ఉంది అసలు. వడియాలు కూడా వేసిందండి నైటు. బంగాళదుంపలు మాత్రం ఎప్పుడు చాలా బాగా కుదిరిందండి అసలు. మా పాప అయితే అమ్మ నాకు ఇలా చేసి పెట్టవా పెద్దమ్మ చేసినట్టని మరీ చెప్పింది అసలు. మధ్యాహ్నం లంచ్ పిల్లల్ని తీసుకొచ్చారు మా బావగారు స్కూల్ నుంచి. అంటే బస్సులో వస్తే లేట్ అయిపోద్దని ఆయన ఎదురెళ్ళి తీసుకొచ్చారనమాట టైం అయిపోయాక. సో చూసారా చక్కగా ఆయన భలే పెడతారండి ఓపిక్గా. ఆయన పేషెన్స్ మెచ్చుకోవాలి అసలు. ఆయనకు ఆకలేస్తున్న అందరికీ పెట్టే తింటారు పాపం. అన్నీ సర్వ్ చేస్తూ ఉంటే చాము ఇంకా ముందు రోజు తలకాయ కూర అది కూడా వెచ్చిపెట్టి తీసుకొచ్చిందనమాట. ఇంకా తింటారు కదా అని చెప్పి అది బిర్యానీ అన్నీ ఒక్కోటి వేడి చేసి తీసుకొస్తుంది. మా బావగారు అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్కి ఇంక అన్నీ వెచ్చబెట్టేస్తే ఇంకా కూర్చోవడమే. ఇంకా బిర్యానీ కూడా తీసుకొచ్చి పెట్టేసి ఇంకా చాము కూడా కూర్చుందనమాట. నేను వీడియో చేస్తుంటే తను కూడా వీడియో తీస్తుంది పక్కన నుంచి. భలే అనిపిస్తుంది. అలాంటి మూమెంట్స్ మాత్రం నాకు భలే అనిపిస్తే తెలుసా అసలు. అది కూడా క్యాప్చర్ చేసుకున్న ఒక చిన్న స్క్రీన్ షాట్ కూడా తీసుకున్న వీడియోలోంచి. ఇదిగోండి మా ఫ్యామిలీ అందరూ కలిసి భోంచేస్తున్నాము. నాకు అసలు భలే అనిపిస్తుందండి. ఒకే ఊర్లో ఉన్నందుకు ఇదొక లక్ కదా. అప్పుడప్పుడు కలుసుకుంటాము, కలిసి టైం స్పెండ్ చేస్తాము. రిలేషన్స్ కూడా బాగుంటాయండి. సో అదొకటి బాగా అనిపించింది నాకు. చూసారా తను కూడా హాయ్ చెప్తుంది అందరికీ. ఇదిగోండి ఇంకా ఒక్కొక్కరికి సర్వ్ చేసి మా బావగారు ఇస్తున్నారు. ఇంకా మేము కూర్చొని తినేసాం. మధ్యాహ్నం పడుకుని లేచాక చూస్తే చాము పిల్లల్ని చదివిస్తుందండి ఈవినింగ్. వాళ్ళకి పేపర్స్ రాస్తుందంట ఇద్దరికి. అది ఎప్పటి నుంచో అండి నాకు తెలిసినప్పటి నుంచి పిల్లలకి తను ఎగ్జామ్స్ అంటే ప్రతి సబ్జెక్ట్కి పేపర్స్ చాలా రాస్తుందండి. నేను ఎప్పుడైనా అప్పచెప్పించుకున్నాను కానీ ఎప్పుడు రాయలేదు. అదే అనిపిస్తుంది. మా అమ్మ కానీ మా అమ్మమ్మ చాము వాళ్ళ మమ్మీ కూడా అంట ముగ్గురు పిల్లలైనా సరే ముగ్గురికి రాసేవారంట ఆంటీ. చాము అదే తలుచుకుంటుంది మా మమ్మీ కూడా ఇలా రాసేదే, మా ముగ్గురికి రాసి పెట్టేది మా మమ్మీ అని. ఇప్పుడు తను కూడా తన పిల్లలకి అలా రాస్తుంది. ఇది పునీత్ బుక్ చూపిస్తున్నాడు. పిన్ని చూడు పిన్ని నా హ్యాండ్ రైటింగ్ బాగుందంటే సూపర్ ఉంది నాన్న అంటే హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇదిగోండి ఇంకా పునీత్ని అప్పచెప్పించుకుంటుంది చాము. వాళ్ళు తొందరగా చదువుకుంటే ఇంకా ఆడుకోవచ్చు కదా అన్నట్టు తనగా చదివిచ్చేస్తుంది. ఈ లోపు నేను కొంచెం అల్లం టీ పెట్టుకున్నా. కిచెన్లో అల్లం టీ పెట్టుకొని అసలు భలే ఉందండి. అసలు అల్లం టీ పట్టుకుని అలా బయటికి వెళ్తే చల్లగాలి అల్లం టీ వెదర్ సూపర్ ఉంది. బాగా ఎంజాయ్ చేశాను నా కప్పు. ఇంకా వాళ్ళ అక్కతో మాట్లాడుకుంటూ ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వద్దురా కూర్చొని ముందు చదువుకోండి అంటే అప్పుడు కూర్చున్నారు. ఇంకా ఇదిగోండి చెట్లు గాలి మాత్రం భలే ఉందండి ఈవినింగ్. ఇంకా టీ తాగేశాక ఇంకా వాళ్ళు చిన్న బ్రేక్ పైకి వెళ్దాం దా పిన్ని అని పైకి తీసుకెళ్లారు మేడ మీదకి టెర్రస్ మీదకి. ఇది వాళ్ళ టెనెంట్ పూల కుండీలంట చూపిస్తున్నాడు దర్శను. ఇదిగోండి ఏదో పడింది వాళ్ళది హోమ్ అదే ఉంటుంది కదా హోమ్ స్వీట్ హోమ్ అనేదో. ఇంకా తను పక్కన పెట్టేనన్నా అని చెప్తే పెట్టేశాడు. ఇంకా అలాగనమాట జస్ట్ పైన అలాగా చిన్న వీడియో తీసుకుంటూ చూస్తున్నాను. వాడు ఏదో చూపిస్తున్నాడు పిన్ని ఇది చూడు పిన్ని అది చూడు పిన్ని అని అన్నీ చూపిస్తున్నాడు చక్కగా. ఇదిగోండి ఇది గోరింటాకు మొక్క అనుకుంటున్నా. చాముని అడగడం మర్చిపోయాను. అది పైన బాగున్నాయండి అసలు బాగా పెట్టుకుంటుంది తను. కింద చిల్లీది కూడా ఉంది. నేను యాక్చువల్ తీయడం మర్చిపోయా. పచ్చిమిర్చి కూడా ఉంది. కాస్తాయి కూడా బాగుంటాయి. ఇంకా పైనుంచి ఇది స్మూర్ చాక్లెట్ ఫ్యాక్టరీదో ఏదో ఉందండి. అది చూసి అబ్బా మనం నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు కదా అంటే కిందికి వెళ్ళి డిస్కస్ చేసుకొని ఓకే మనం ఫ్యామిలీ అదిగోండి స్మూర్ ఫ్యాక్టరీ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇంకా నెక్స్ట్ టైం వెళ్దాం అనుకున్నాము. అప్పటికే అది క్లోజింగ్ టైం అయిపోయిందనమాట నేను చూసేపాటికి. సరే నెక్స్ట్ టైం చేద్దాం నాన్న అని ఇంకా కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇంకా పిల్లలు ఇంకా మళ్ళీ కాసేపు చదువుకోవడం కాసేపు ఆడుకోవడం అనమాట. అలాగా వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. ఇంక అందుకే సాటర్డే నైట్ వచ్చామండి. ఇంకా వాళ్ళు సండే అయినా చదువుకోవాలి కదా. మా బావగారికి వర్కింగ్, ఇంకా మా వారు కూడా ఇంకో 2 వీక్స్ ఉంటాడండి. సో ఎవరి కాళ్ళు డిస్పర్స్ అయిపోయాము పనులు ఉంటాయని చెప్పి. సో కిందికి వెళ్ళాక మళ్ళీ కాసేపు చదువుకున్నారు పిల్లలు. ఇంకా తర్వాత బయటికి కూడా వెళ్ళొద్దాం అనుకున్నాము. కానీ అప్పటికే పునీత్ పైకి కిందికి బాగా తిరిగేసాడు అనమాట. బయట కూడా వాకింగ్ అలా బాబా అయితే వెళ్ళొచ్చాడంట.
సో ఇంకా మళ్ళీ పునీత్ రాలేదు, దర్శన్ వచ్చాడు. ఇంకా కిందికి వచ్చేలోపు చాము సేమియా పాయసం అప్పుడే చేసేసింది కూడా. ఏంటి ఇంత తొందరగా చేస్తావా అని అందరికీ సర్వ్ చేస్తుంది. అప్పుడు వెళ్ళా, అయ్యో అప్పటికే అయిపోయిందా అని ఫినిష్ చేసింది కూడా చేయడం. అందరికీ సర్వ్ చేస్తుంది బౌల్స్లో. అసలు రెస్ట్ తీసుకోదండి ఈ అమ్మాయి మాత్రం. పొద్దు నుంచి చేస్తూనే ఉంది. అసలు మధ్యాహ్నం 1/2 అవర్ పడుకుంది అంతే. మళ్ళీ పాయసం చేసి అందరికీ పెట్టింది. చక్కగా అందరూ చిన్న కప్పు తినేసి ఇంకా మళ్ళీ అలాగా ఎంజాయ్ చేయడానికి షికార్కి వెళ్ళిపోయాం అనమాట. ఇదిగోండి ఎంత బాగా కుదిరిందో పాయసం. అసలు నెయ్యి వేసి మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి చేసిందండి. చాలా బాగుంది టేస్ట్. అసలు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అసలు చిన్న కొడుకు అడిగేయడం చేసింది చెప్పాలంటే. ఆ దర్శన్ పొద్దునే చెప్పాడు, మమ్మీ నాకు పాయసం తినాలంది, సేమియా పాయసం చేయి అంటే వాళ్ళ అమ్మ పాపం చేసింది అప్పటికప్పుడు. ఇంకా చెప్పాగా పునీత్ ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళాడని చెప్పి తను మాతో రాలేదు. దర్శన్ సైకిల్ వేసుకొని వచ్చాడు. ఇంకా అలాగా మేము అలాగా వాకింగ్కి వెళ్తూ ఉన్నాం. వాళ్ళ బాబాయ్ దర్శన్తోనే ఉన్నాడనమాట. నేను బాణి వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాం. అసలు చాలా బాగుందండి. గాలి మాత్రం ఏదైనా చాలా బాగుంది, చల్లగా మంచిగా ఉంది అసలు వెదరు. మేబీ మేము వెళ్ళిన టైము అలా ఉందేమో. అంటే రైట్ నో బెంగళూరులో కొంచెం బాగా విండీగా ఉందండి. సో కూల్గా బాగుంది. ఇంకా వీడన్నీ చూపిస్తున్నాడు అనమాట. ఇల్లు పిన్ని ఇది మా ఫ్రెండ్ ఇల్లు, ఆ ఇంట్లో ఆ ఫ్రెండ్ అని చెప్పి చక్కగా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అలాగా షికార్కి వెళ్ళాము అందరం. ఇదిగోండి ఇంకా అలా రౌండ్ వేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఇల్లు భలే అనిపించిందండి లెఫ్ట్లో. అక్కడ డిజైన్ మాత్రము మామూలుగా మనము బంతిపూలేనా అనుకుంటా, బంతిపూలకి పైన వాటి పెటల్స్ లాగా ఉంటాయి, కొంచెం దానికి సిమిలర్గా చేశారనిపించింది అనమాట. ఇంక అందుకే ఆ హౌస్ ఎలా తీసాను, నాకు దగ్గర నుంచి చూస్తే మాత్రం అలాగే అనిపించిందండి. చాలా బాగుంది, వెరైటీగా చేశారు. ఆ బ్లూ కలర్ది మేబీ నైట్ టైం లోపల లైటింగ్ పెడితే మాత్రం చాలా బాగుంటుంది డిజైను. ఇంకా దర్శన్ అక్కడ ఎవరో తన ఫ్రెండ్ వాళ్ళ మదర్ కనపడితే ఇంటికి రండి ఆంటీ అంటే ఆవిడ ఏంటి ఏదన్నా స్పెషలా అంటే ఏమీ లేదండి ఊరికే పిలుస్తున్నాడంటే అంతేనా అని నవ్వుతుంది. ఇంకా లక్ష్య అన్నాను కదా, ఆ అబ్బాయితో కొంచెంసేపు సైక్లింగ్ చేసాడు దారిలో. పదనాన్న ఇంటికి వెళ్దాం చదువుకోవాలంటే ఇంకొచ్చేసాడు. పోన్లే మాట అయితే వింటాడు. పద అంటే వచ్చేసాడు. ఇంకా సైకిల్ లోపల పెట్టేస్తున్నాడు. ఇంకా మా వారు నేను ఇదొక క్రీపర్ చూసామండి. యాక్చువల్లీ పిచ్చి మొక్కలా పెరుగుతుంది అది. దాని ఫోటో తీసుకుని అది ఏంటా అని క్రీపర్ని చూసాము. ఇదిగోండి చూపిస్తాను. దాని ఫోటో తీసి గూగుల్లో ఇమేజ్ సెర్చ్ ఉంటుంది కదా, అందులో చూస్తే వ్యాక్స్ లీవ్డ్ క్లైంబర్ అనేదో ఉంది. సేమ్ మామిడాకుల్లాగా ఉన్నాయి. బెనిఫిట్స్ అది చదివితే కొంచెం బాగానే ఉంది బెనిఫిట్స్ లాగా. మా బావగారు కావాలంటే తీసుకెళ్ళండి అన్నారు, కానీ అది తీసుకెళ్ళడానికి కొంచెం ప్రాసెస్ ఉందని చెప్పి ఇంకా సర్లే నెక్స్ట్ టైం తీసుకెళ్తానని చెప్పాను. బాగానే పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట మనం అలా అంటూ తీసుకెళ్ళడంలోకి. సో ఇంకోసారి చూద్దాం అనుకున్నా. ఇంకా అలాగా పైకి వచ్చామండి మా వారు నేను. ఇంకా పైకి వచ్చేసి నెక్స్ట్ ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదాం. అప్పటిదాకా వాకింగ్ చేసి వచ్చాం కదా, రిలాక్స్ అవుదాం అని వెళ్ళాము. ఇంకా తర్వాత ఇంకా గేమ్స్ స్టార్ట్ అండి. ఇంకా వీళ్ళు యాజ్ యూజువల్ ముగ్గురు కార్డ్స్. మేము ఈసారి బిజినెస్ లాస్ట్ టైం పునీత్ మా ఇంటికి వచ్చినప్పుడు చూసి పిన్ని నువ్వు వచ్చినప్పుడు ఈసారి తీసుకురా అంటే సరే నాన్న అని నేను ఇంటి నుంచి బిజినెస్ తీసుకొచ్చా. అంటే వాళ్ళ ఇంట్లో మొనోపొలి ఉందన్నమాట, వెరైటీగా ఉంటుందని ఇది తీసుకొచ్చా. 2 ఆడొచ్చు కదా, ఏది నచ్చితే అది అని. సో మేము ఆడుకుంటూ ఉన్నాం, మేము నలుగురము. నువ్వు ఇది ఇంకా డబ్బులు పంచుకోవడాలు ఆ పనులన్నీ చేసుకుంటున్నారు. మెయిన్ దర్శనం మా బాణి అండి. ఇద్దరికి ఏ బోర్డ్ గేమ్ అయినా ఫుల్ వెళ్ళిద్ది ఆర్గ్యుమెంట్. మా పునీత్ నేను సైలెంట్గా ఉంటాం, ఓకే ఆహా అని అంతే. వీళ్ళు అలా కాదు అసలు. డబ్బుల దగ్గర ప్రాపర్టీ దగ్గర ఫుల్ డిస్కషను. కానీ భలే సరదాగా అనిపిస్తుంది. పెద్దయ్యకి ఇవి తలుచుకుని ఇంకా నవ్వుకుంటాము. నేను కూడా మా చిన్న తమ్ముడితో అలాగే గొడవ పడేదాన్ని, వాడికి నాకు ఫుల్ అయ్యేవి. ఇంకా మా బాణిని మా దర్శన్ని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది అసలు. ఫుల్ ఎప్పుడు వాళ్ళిద్దరికి కానీ ఒకటి సేమ్ థింకింగ్ సేమ్ మెంటాలిటీ వాళ్ళకే అవుతాయి ఎక్కువ డిస్కషన్స్ కూడా. పునీత్ మాత్రం కొంచెం సైలెంట్ అనమాట. అలాగా వాడు ఏది చెప్తే అది ఓకే అనేస్తాడు అది. సో అది మాత్రం బాగా టైం స్పెండ్ చేసామండి మేము మాత్రం. వీళ్ళైతేనేమో కార్డ్స్, మా బావగారేమో ఇంకా ఇంటి కిచెన్లో ఉన్నారనమాట. ఏంటబ్బా ఈయన అసలు రారు, ఇంకా కార్డ్స్ గేమ్ స్టార్ట్ చేయలేదు. నేనైతే వీళ్ళతో స్టార్ట్ చేసాను గేము, వాళ్ళది ఇంకా మొదలవ్వలేదు. సరే ఏంటో ముందు ఇది ఒక అంటే వీళ్ళేంటి ఒక స్టేజ్ అయ్యాక వెళ్ళు అప్పుడు దాకా కూర్చో అంటే ఇంకా ఆడేసి ఇంకా సరే మీరే ఆడండి అని చెప్పి ఇలా చూస్తే ఆయన చికెన్ చేస్తున్నారు. మా బావగారి చేతి వంట రాత్రికి డిన్నర్కి అనమాట.
అది ఇంకా ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. చికెన్ మ్యారినేట్ చేసేసి ఉల్లిపాయలు కట్ చేసి అన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఈ వీడియో చూసి వెంకటనారాయణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ మళ్ళీ మమ్మల్ని ఏమనకండి, ఆ రోజు శనివారం అని చెప్పేసి ఇంకా చాము చికెన్ చేయదని ముట్టుకోదనమాట, నాన్ వెజ్. సో ఆయన చేస్తున్నారు. నేను చేస్తాను నారి అంటే, లేదు లేదు నువ్వు వచ్చావు, నువ్వు రోజు చేసేదే కదా, నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పేసి అసలు నన్ను ఏమీ చేయలేదు. ఆయనే చేశారు అసలు. ఇంకా ఫుల్ జోకులు అనమాట. సరదాగా నవ్వుకుంటూ ఉన్నాము. చాము ఏదో చూపిస్తుంది, నీళ్ళు పోయడానికి వెళ్తాను చూడని. ఇంకా అలాగా ఇంకనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ. సరే నారి ఉంచేయండి, కొంచెం అదే మగ్గుతుంది కదా, వచ్చి గేమ్ స్టార్ట్ చేయండి అంటే, ఇంకా సరే సరే అమ్మ అయిపోవచ్చిందని చెప్పేసి ఇంకా అదే చూపిస్తున్నారు మ్యారినేటెడ్ చికెను. ఇంకేసేస్తే మగ్గిపోద్ది అని చెప్పేసి ఇంకా అందు వేసేసి వచ్చేస్తాను అని చెప్పారు. సో కానీ చాలా బాగా చేస్తారండి వంట మా బావగారు. నేను ముందు కూడా తిన్నాను, ఆయన ఎప్పుడైనా చేసి పెడితే సూపర్ ఉంటుంది అసలు. సాటర్డేస్ ఎప్పుడైనా మేము వస్తే ఆయనే చేస్తారు వంట. ఐ మీన్ వంట అంటే అంత కాదు, నాన్ వెజ్ వరకు ఆయన చేస్తారు, వెజ్ చాము చేసేస్తుంది. సో అలా అనమాట. ఇదిగోండి చికెన్ ఇంకా దాంట్లో వాటర్ పోసేసి ఇంకో వచ్చారనమాట. అది ఇది ఇంకా ఉంటాయి కదా అన్నీ, దానికి మసాలాలన్నీ వేసేసి ఇంకా వచ్చి మాతో టైం స్పెండ్ చేశారు ఆయన. కానీ చాలా పేషెన్స్ అండి. పొద్దున్నుంచి ఆయన కూడా యాక్చువల్లీ మా బావగారు మా ఆయన పని మీద బయటికి వెళ్ళారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, బయటికి వెళ్ళారు, మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ ఇంకా ఉంటాయి కదా ఇంట్లో పనులని, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చారు. మేము యాక్చువల్లీ వాకింగ్కి వెళ్ళినప్పుడు టీ తాగుతున్నాం యాక్చువల్లీ బయట మెట్ల మీద కూర్చుని, అప్పుడు వచ్చారు చికెన్ అది తీసుకొని. నాకు తెలియదు చికెన్ కోసం వెళ్ళారని, ఏదో వెళ్ళారనుకున్నా. వచ్చి ఇంకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టి కాసేపు ఆగి అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేశారనమాట. ఇదిగోండి అసలు చాలా టేస్టీగా ఉండండి చికెన్ మాత్రం, అసలు బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము అసలు. ఇదిగోండి ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు, మా బావగారు వచ్చేస్తున్నారు, రండి అని చెప్తే వచ్చేసారు కూర్చోడానికి. అది ఇంకా చికెన్ అలా పెట్టేసి వచ్చారనమాట. ఇదిగోండి ఇంకా నేను కూడా వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలి. సరే ముందు వీళ్ళది ఒక వీడియో తీసేసి అప్పుడు కూర్చుందా అని ఇంకా అటు ఇటు తిరుగుతున్నా. మా బావగారు వచ్చేసారు, ఇంకా కూర్చున్నారు. ఇంకా వీళ్ళ గేమ్ అయితే ఇంకా అఫీషియలీ స్టార్ట్ అయిపోయిందనమాట. భలే వెళ్ళిందండి. ఇంకా సరదాగా పిల్లలు వీళ్ళు ముగ్గురు పిల్లలతో జాయిన్ అయ్యాను. మధ్య మధ్యలో వీడియో తీయడానికి లేగాలి కదా, ఇంకా నా ఆట మీరే ఆడాను. పునీత్ పిలుస్తున్నారు, దా పిన్ని నువ్వు దా కూర్చో అని పిలుస్తున్నారు అక్కడి నుంచి. ఉండు నాన్న అని ఇల్లు ఒకసారి చికెన్ చూసొచ్చాను, అది ఎంతవరకు వచ్చింది అని చూసొచ్చాను. ఇంకా కొంచెం మగ్గాలని మళ్ళీ వెళ్ళిపోయా. ఆ గేమ్ అయిపోయింది బిజినెస్. ఇంకా లూడో స్టార్ట్ చేసామండి. లూడో ఏంటంటే ఫస్ట్ దర్శన్ బాణి ఒక టీం అనుకున్నారు. అసలు వాళ్ళ బాణి అక్కని వదలడు, అక్క టీం, నేను అక్క టీం అని. సరే నేను పునీత్ ఒక టీము, తీరా చూస్తే ఏదో అయింది. వాళ్ళ కలర్ సెలెక్షన్లో నేను దర్శన్ ఒక టీం అయ్యాము. ఇంకా బాణి పునీత్ ఒక టీం అనమాట. చివరికి నేను మా చిన్న కొడుకే గెలిచామండో ఈ లాస్ట్కి, బాగా ఆడి గెలిచాం. అలాగనమాట. సో గేమ్ మాత్రం భలే వెళ్ళిందండి, సరదాగా ఆడుకున్నాం అసలు. మేము నలుగురం చిన్న బెడ్రూమ్లోకి కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాము. వాళ్ళు ముగ్గురు ఇంకా హాల్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు, ఎవరి అరుపులు వాళ్ళవే. ఇక్కడ కూడా వెళ్ళేయండి డిస్కషన్స్, నువ్వు నన్ను చంపావు నేను నిన్ను చంపేస్తా, మా వాణి అండ్ దర్శన్ సేమ్ అవే డిస్కషన్స్. ఏంటి నువ్వు నన్ను చంపావా, ఆగు నేను నీకోసం వస్తా అని. ఇంకా గేమ్ అయిపోయింది. ఇంకా తర్వాత బయలుదేరిపోయామండి. అప్పటికి చాలా లేట్ అయిపోయి ఇంకా డిన్నర్ తినేసి బయలుదేరిపోయాము. ఇది యాక్చువల్లీ నేను ఎన్నోసార్లు అనుకుంటాను, కానీ నేను ఎప్పుడూ తీయలేదు. మాన్యత టెక్ పార్క్ నైట్ టైము మీరు చూసే ఉంటారు యాక్చువల్లీ, వేరే వీడియోస్ లేదు, కొత్త ఏమీ కాదు. కానీ నాకు ప్రతిసారి అదొక వండర్లాగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఆలోచించి కన్స్ట్రక్ట్ చేసిన ప్లేస్ అండి. ఎందుకంటే బెంగళూరులో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మాన్యత వాడు ఏం చేశాడంటే తన ఎంప్లాయీస్ కోసం అని స్పెషల్గా ఫ్లైఓవర్ వేయించి, ఆ ఫ్లైఓవర్ కోసం కూడా ఎస్కలేటర్ పెట్టాడండి. అది మాత్రం చాలా బాగుంటుంది, చూడండి మీకు చూపిస్తాను. ఇది నాకు బాగా ఇష్టం అండి, చాలా థాట్ఫుల్ థింగ్. చూసారా, ఎస్కలేటర్, వాక్ ఓవర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్స్, చాలా ఏదో స్టేట్ ఆఫ్ ఆర్ట్లా ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు. ఎవ్రీ టైం వచ్చినప్పుడు నేను అసలు ఫస్ట్ టైం చూసినంత హ్యాపీనెస్తో చూస్తాను మొత్తం. యాక్చువల్లీ పెద్ద వీడియోనే చాలా తగ్గించేశాను ఎందుకని చెప్పి, కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చినా అనిపిస్తుంది, పిల్లలందరూ పెద్ద అయ్యి సెటిల్ అయ్యాక ఇంకా వాళ్ళిద్దరూ మేమిద్దరం అలా అప్పుడప్పుడు కలుసుకోవాలి. ఆ ఏజ్లో ఏది ఎంత కలిగితే మేమంతా చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని సరదాగా టైం స్పెండ్ చేయాలని. సో అది మాత్రం అనిపిస్తుంది, చాలా హ్యాపీ. అక్కడికి వెళ్ళాక మాత్రం బాగా చూసుకున్నారు. ఇవి చిన్న కొన్ని ఫొటోస్ అండి, నేను తీశాను, లాస్ట్లో అటాచ్ చేస్తున్నా. అదిగోండి అన్ని స్వీట్ మెమరీస్ అనమాట. అన్ని స్వీట్ మెమరీస్తో తిరిగి వచ్చాము ఇంటికి.
నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఇంకా పిల్లలకి ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. మా పాపకి ఇంకా స్టార్ట్ అయిపోతాయి. సో మళ్ళీ ఇంకా డోంట్ నో ఎప్పుడు కలుస్తామో. మా వారు కూడా ఇంకా పోలాండ్ రిటర్న్ అయిపోతారు ఇంకో 2 వీక్స్లో. సో ప్రస్తుతానికి ఈరోజు ఈ 2 డేస్, ఈరోజు ఇంకా 2 డేస్ లాగా ఫుల్ ఎంజాయ్ చేశాము. మీకు కూడా చిన్నగా షేర్ చేసుకుందాం అనిపించింది. మీరు ఫుల్ చూసి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా వేరే లాంగ్ వీడియోస్ కూడా చూసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింగింగ్ వీడియోస్ కూడా నేను జస్ట్ స్టార్ట్ చేశానండి, ఒక్కొక్కటి స్లోగా. నేను ఇంకా వేరే వీడియోస్ కూడా చేస్తాను, అవి కూడా తప్పకుండా చూడండి. సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా, పెద్ద ఛానల్ ఏం కాదు. సో బట్ ఇట్స్ అ బిగినింగ్ అనమాట. ఇదిగోండి, నాకు ఈ పార్ట్ చాలా ఇష్టం. తను ఎంత బాగా పెట్టిందో మనీ ప్లాంట్ అని. సో అది క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి స్పెండ్ చేసిన టైంది చిన్న చిన్న స్క్రీన్ షాట్స్, అంటే వీడియోలోనే స్క్రీన్ షాట్ తీసా. ఫొటోస్ సపరేట్గా తీస్తే మళ్ళీ మొమెంట్ మిస్ అయిపోద్ది కదా అని చెప్పేసి నేను ఎక్కడ ఫొటోస్ క్లిక్ చేయడానికి ఆగలేదు. ఇదిగోండి లాస్ట్లో. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.